ఆరోగ్య ప్రదాతని లక్కందిడ్డి మాజీ సర్పంచ్ గోవిందపురం నీటి సంఘం డీసీ చైర్మన్ కర్రి అప్పారావు అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఉపవాసం చేసే భక్తులకు గురువారం ఉదయం మరియు మధ్యాహ్నం సుమారు 6,000 మందికి మాజీ సర్పంచ్ కర్రి అప్పారావు అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం లక్కందిడ్డి గ్రామంలో వెలిసియున్న శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా మాజీ సర్పంచ్ కర్రి అప్పారావు ఆధ్వర్యంలో జరిగాయి. భక్తులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించిన అనంతరం రాత్రి ఎన్నడూ లేని విధంగా శివాలయంలో పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం బ్రహ్మశ్రీ రామాయణం బుజ్జిబాబుగా శర్మ గారిచే అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉపవాసం చేసే భక్తులకు గురువారం ఉదయం మధ్యాహ్నం అన్న సంతర్పణ సుమారు 6,000 మందికి అందించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మాజీ సర్పంచ్ కర్రి అప్పారావు మాట్లాడుతూ, ఒకప్పుడు కార్తీక మాసంలో గాని మహాశివరాత్రికి గాని శివుని దర్శనం చేసుకోవాలంటే 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వల్లెవలస గ్రామం వెళ్లేవారమని, ఇంత దూరం వెళ్లడం ఎందుకు, లక్కందిడ్డి పంచాయతీలో చాలా మంది ఆర్థికంగా ఉన్నారు కదా, ఎవరో ఒకరు ముందుకు వచ్చి శివుని గుడి కడితే బాగుండు కదా అని నేను అనుకునేవాడినని ఆనాడు రామాయణం నాగేశ్వరరావు పంతులు గారు, సంజీవి మాస్టర్, అప్పయ్య మాస్టర్తో పాటు మరికొంతమంది పెద్దలతో కలిసి కింజరపు అచ్చెన్నాయుడు వద్దకు వెళ్లి మా గ్రామంలో శివుని గుడి కట్టడానికి మీ సహకారాలు కావాలని అడిగితే ఆయన స్పందించి తాను సహాయ సహకారాలు అందిస్తే నేను ముందుకు వచ్చి ఈ ఆలయ నిర్మాణం చేపట్టానని, నా జన్మ ధన్యమైందని అన్నారు. ఈశ్వరుని ఆలయం ప్రక్కన కోనేరు ఉంటే మంచిదని, ఈ విషయం మంత్రి దృష్టికి తీసుకువెళ్లి కోనేరు కూడా ఏర్పాటు చేశామని ప్రజలకు హామీ ఇచ్చారు. మా పంచాయతీని అభివృద్ధి చేసిన కింజరపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు నిండు నూరేళ్లు హాయిగా ఆరోగ్యంగా ఉండి మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆ ఈశ్వరుణ్ణి కోరుతున్నామని అన్నారు. నా ఊపిరి ఉన్న వరకు లక్కందిడ్డి పంచాయతీని కింజరపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, కింజరపు హరివర ప్రసాదుల సహాయ సహకారాలతో అభివృద్ధి చేస్తూనే ఉంటానని అన్నారు. శివాలయం ప్రతిష్ఠ కార్యక్రమం శ్రీ రామాయణం శ్రీనివాసరావు పంతులు గారి ఆధ్వర్యంలో జరిగిందని, ఆయన కొన్నేళ్లు ఈ ఆలయంలో అర్చకులుగా వ్యవహరించారని, నేడు ఆయన తమ్ముడు రామాయణం బుజ్జిబాబు గారు ఈ ఆలయాన్ని సుందరీకరణంగా ఉంచడంతో పాటు ప్రజలను చైతన్యవంతులు చేసి ప్రతి ఒక్కరిని భక్తిభావంతో ఉండేటట్టు ఆలయ అభివృద్ధి కోసం ఎంతో ప్రయత్నిస్తున్నారని ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఆయన శివుని అనుగ్రహం పొంది నిండు నూరేళ్లు హాయిగా ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కర్రి చెల్లయ్య, టీడీపీ నాయకులు సనపల వెంకట్రావు, లాయర్ మాధవరావు, అప్పయ్య మాస్టారు, గంగారాం, టీడీపీ నాయకులు వీరఘట్టం శివరావు తదితరులు పాల్గొన్నారు. లక్కందిడ్డి పంచాయతీ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లక్కందిడ్డి పంచాయతీ అంతా సుఖంగా సుభిష్టంగా ఉండాలనేసి శివ కళ్యాణము శివరాత్రి రోజు రాత్రి చాలా అంగరంగ వైభవంగా చేశాము. ప్రజలందరూ ఊరేగింపులు అయితేనేమి ఈ శివరాత్రి సందర్భంగా ఈ శివ కళ్యాణము చేయడము గ్రామస్తులందరూ పాల్గొని ఆడపిల్లలు, చెల్లెమ్మలు, అక్కలు, తల్లులతో సహా కుటుంబ సమేతంగా పాల్గొనడము మా గ్రామంలో, మా పంచాయతీలో ఇదే ఫస్ట్ జరగడము మా జన్మ ధన్యమైంది. మెయిన్గా నేను ఫస్ట్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఉల్లేవలసలో మాకు ఈ శివకోవిలి ఉండేది. ఆ శివకోవిలి ఇక్కడ మాకు నాగమయ్య పంతులు అనే ఒక పురోహితుడు మమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళి కార్తీకంలో కానీ ఈ శివరాత్రి కానీ ఉల్లేవలసలో చేయించేవాళ్ళు. అప్పుడు నాకు అనిపించేది, ఎవరో ఒకటి ఎంత పంచాయతీ ఉంది, ఎంత ఊరుంది, ఎవరైనా కడితే బాగుండేమో అనేసి నాకు అనిపించిన మరి అప్పుడు దాతలు ముందుకు రాలేదు.
సెకండ్ సార్ నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత అచ్చెన్నాయుడు గారు సహాయం తీసుకొని సంజయ్ మాస్టర్ గారు, అప్పయ్య మాస్టర్ గారు, నాగబాయి పంతులు గారు ఈ ముగ్గురు కలిసి అచ్చెన్నాయుడు దగ్గరికి వెళ్ళడం జరిగింది. మా ఊరికి శివకోవులు ఇస్తే బాగుందంటే అది కాకుండా వేరేగా అచ్చెన్నాయుడు గారు సహకారం చేయడమే ఈరోజు ఈ కోవిలంతా అభివృద్ధి చెందడానికి అవకాశం మాకు వచ్చింది. ఆ తర్వాత నేను పంచాయతీ ప్రెసిడెంట్ గారే మూడోసారి ఓడిపోయినప్పుడు కూడా ఇక్కడ నవగ్రహాల కోవిలై ఒకటి కావాలనేసప్పుడు సంజయ్ మాస్టర్ గారు అంటే దానికి మా కలెక్టర్ గారు మామయ్య సంపల వెంకటరావు మరి మాకు చుట్టము స్నేహితుడు ఆప్తుడిగా ఉండి ఇతను కూడా ఆ నవగ్రహాలు కట్టడం జరిగింది. అప్పటి నుంచి కోవిల్ ఫుల్ ఫిజ్డ్ అయింది. మా పురోహితుడు కూడా మంచి ఇంట్రెస్ట్ చూపించి ప్రజలందరినీ భక్తి పారవశ్యలతో డైవర్ట్ చేయడం కూడా జరిగింది. దాంతో ఇది మంచి అభివృద్ధి చెందింది. అయితే ఇంత గ్రాండ్గా ఇంత చక్కగా జరుగుతుందనేసి నేను కూడా ఊహించుకోలేదు. డబ్బులు ఎవరిమైనా పెడతాం కానీ ప్రజల కోఆపరేషను, ప్రజల దైవభక్తి ఇవన్నీ చాలా బాగానే ఉంది. భోజనాలు కూడా 3 పంచాయతీలకు కూడా చెప్పడం జరిగింది. తెల్లవారు నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా భోజనాలు అవుతూనే ఉన్నాయి. ఇదంతా శివయ్య మా గ్రామానికి ఇచ్చిన అవకాశము, అదృష్టంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా శివ కళ్యాణం చేయడానికి కారణం ఏంటంటే మా గ్రామాల్లో అందరూ యూనిటీగా అభివృద్ధి చెందాలనేసి, ఎందుకంటే శివుడే ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, విద్య ప్రదాత కూడా. శివుడు అనుగ్రహం లేనిదే సరస్వతి మాత కూడా విద్యను కటాక్షించదనేసి చెప్పారు. కాబట్టి ఇంకా మాకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఈ శివుడు ఆ అచ్చెన్నాయుడు గారికి చెప్పి మా గ్రామం 3 పువ్వులు 6 కాయలుగా తయారు చేస్తారని ఆశతో మేమందరము భావించి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చాలా దిగ్విజయంగా చేశాము. వీళ్ళు మా సోదరుడు చెల్లయ్య కూడా మాకు చేదోడు వాదోడుగా ఉంటూ సహాయం చేశాడు. అందరము గ్రామస్తులు పేరు పేరున అందరికీ నా యొక్క నమస్సమాంజలు తెలియజేస్తున్నాను. మరి మళ్ళీ అవకాశం ఉంటే ఈ చుట్టుపట్టున్న పనులు కూడా అచ్చెన్నాయుడు గారి సహకారంతో చేస్తామని మనస్ఫూర్తిగా ప్రజలకు కూడా నేను హామీ ఇస్తున్నాను. అలాగే అచ్చెన్నాయుడు గారికి కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ, మా గ్రామానికి మా శక్తి వంచన లేకుండా మేము కష్టపడ్డాం కాబట్టి ఈరోజు మీరు కూడా మంచి దీనిలో ఉన్నారు. కాబట్టి మా గ్రామం కూడా మీరు అభివృద్ధి చేస్తే ఇంకా ఇంతకంటే మేము మంచి దినిగా టీడీపీకి, తెలుగుదేశం పార్టీకి మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామనేసి, అచ్చెన్నాయుడు గారే మాకు పార్టీ, అచ్చెన్నాయుడు ఏ పార్టీలు ఉన్నాయి మాకు అదే పార్టీ అనేసి మేము నమ్ముతున్నాము. ఆ శివుడు కూడా అచ్చెన్నాయుడు గారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇస్తూ రామ్మోహన్ నాయుడు గారికి కూడా మంచి ఇంకా ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన జీటీవీకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇనాగరేషన్ అది మామూలుగా 2003లోన శ్రీని పంతులు గారు కోటిబాబుతో జరిగింది. కోటిబాబు తర్వాత గూడెం పంతులు గారు, ఆ తర్వాత శ్రీనిబాబు మా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని బుజ్జిబాబు గారు డివోట్ అయ్యి చాలా బాగానే అభివృద్ధి చేశారు. చాలా ఇనిగా ప్రజలందరూ ఈవేళ కూడా ఈ కార్యక్రమం అతనికి ఆరోగ్యం బాగులేకపోనే కార్యక్రమంలో అతను ఉండి మంచిగా గ్రామ ప్రజలు మెచ్చిన విధంగా కళ్యాణం జరిపించి మా అందరికీ తోలుగా ప్రేమానురాగాలు కూడా అతను బాగానే పొందాడు. ఆ భగవంతుడు కూడా అతనికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలనేసి కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన జీటీవీకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.